నా పేరు గౌతమ్. 25 ఏళ్ళు వచ్చాయి. 10 పైసలు కూడా సంపాదించట్లేదు. జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా. ఆ ట్రై చేసే టైంలో ఒక తప్పు చేశా, లవ్ చేయడం. ఇంకొక తప్పు చేయబోతున్నా. ఈరోజు ఎలా అయినా నా ప్రేమ విషయం చెప్పాలని వచ్చాను. తన పేరు శ్రావణి. అందంగా ఉంటుంది, తక్కువగా మాట్లాడుతుంది, ఈ ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది. నేను రోజు తన్ని ఫాలో అవుతున్నాను, తనకు కూడా తెలుసు. నిన్న ఫస్ట్ టైం తనతో మాట్లాడా. నీతో మాట్లాడాలి ఉందని చెప్పా. తను ఓకే అని చెప్పింది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. ఆహా, ఎంత క్యూట్గా ఉంది. ఏదో చెప్పాలన్నా? అది I love you, baby. I love you. Love you so much, baby. మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? లేదు మ్యామ్. అవ్వదు. ఎందుకు అవుతుంది? ఎంత టైం ఇచ్చినా కూడా అవ్వదు. ఏంటి లవ్వా? ఏంటో పెద్ద సిగ్గుపడిపోతున్నావు. ఈ లవ్ గివ్ పెట్టుకున్నావు అనుకో, సంక నాకిపోతావు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ ఎలా? సైలెంట్ అనుకున్నా, ఇంత వైలెంట్ ఉందేంటి? ఇప్పుడు లవ్ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో. చెప్దామా? వద్దొద్దు, ఇప్పుడు వద్దు. కానీ ఎలా అయినా చెప్పాలి. హలో, ముందా తొక్కలలో తీసి పక్కన పెట్టు. అమ్మాయిని నమ్మితే ముంచేస్తారు. మీరు కూడా అమ్మాయే కదా. అందుకే చెప్తున్నా. ఏంటి చెప్పు. అంటే అది చెప్పు. మీతో మాట్లాడాలి మేడం. మాట్లాడు. నాకు జాబ్ కావాలి మేడం. జాబా? అవును మేడం, చాలా కష్టంలో ఉన్నాను. అసలు ఏం అర్థం కావట్లే. మీరు ఒక్క జాబ్ ఇచ్చారనుకో లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. ప్లీజ్ మేడం, కావాలంటే మీ కాలు పట్టుకుంటా మేడం. ప్లీజ్ మేడం, ఏదైనా చేయండి మేడం. హే లే, ఏం చేస్తున్నావు? ఆలోచించండి మేడం ప్లీజ్. అరే లే, ఎవరైనా చూస్తే బాగోదు. మీరు ఫ్లవర్ తీసుకున్నా అంటేనే లేస్తాను. తీసుకోండి. లే. ఒప్పుకున్నట్టే కదా? పద. ఏంటి ఏంటి ఎలా? మాస్టరు, ఏంటి ప్రపోజలా? అవునండి. లవ్ యాక్సెప్ట్ చేసేసిందా? లవ్ ప్రపోజల్ కాదండి, జాబ్ ప్రపోజల్. జాబ్ ప్రపోజలా? అంటే మోకాల మీద కూర్చొని పువ్వు ఇచ్చి జాబ్ అడిగినా నువ్వు? అవునండి. అంటే అంత బక్రగా లెక్క అనిపిస్తున్నా నేను? అంటే చాలా కష్టాల్లో ఉన్నానండి. అందరు చేతులు పట్టుకున్నాను, పని అవ్వలేదు. మేడం గారు కాలు పట్టుకున్నాను, పని అయిపోయింది. నేను లోపలికి వెళ్ళేసి వెయిట్ చేస్తాను. నిజంగా జాబ్ ప్రపోజలేనా? నాకు మాస్టారు, మీరు నమ్మినట్టే కదా? నమ్మండి, అదే నిజం. ఏం చెప్దామని వచ్చి ఏం చెప్పావురా? జాబ్ కావాలని అడుగుతావా? లవ్ అంటే ఒప్పుకున్నదేమో, ఇప్పుడు అస్సలు ఒప్పుకోదు. ఖచ్చితంగా ఒప్పుకోదు. అమ్మో, ఇప్పుడు ఎలా ఎలా ఒప్పించాలి? ఏం చెప్పాలి? ఎలా 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 ఎలా? మాస్టరు, చెప్పండి. మీరు నిజంగా జాబ్ కోసమే వచ్చారా? అవును, జాబ్ కోసమే వచ్చా. మళ్ళీ అక్కడ పువ్వు ఇచ్చి సంథింగ్ ఏదో చేశారు. చేస్తే అంటే పువ్వు ఇచ్చి జాబ్ ప్రపోజ్ చేయడం ఏదో వింతగా ఉంది మాస్టారు. అంటే మీరు అక్కడ జరిగింది వినలేదు కదా, అందుకే వింతగా అనిపిస్తుంది. కానీ అక్కడ విజువల్స్ మ్యాచ్ అవ్వట్లేదండి మీరు చెప్పేదానికి. మీకు అర్థం కానట్టుందండి. నేను జాబ్ కోసమే వచ్చా, జాబే అడిగా. జాబ్ కోసం పువ్వుకి ఇచ్చాడు. పువ్వు ఇచ్చి జాబ్ ఏదిరా మాస్టరు? ఏంటండి? ఎందుకండి అంత చిరాకు? సరే చెప్పండి. అడిగింది నేనే కదండి. చెప్పింది నేనే కదండి. అయినా మీరు పువ్వు ఇచ్చి ఇక్కడ, కానీ అది నమ్మశక్యంగా లేదండి. సరే నమ్మకండి. నమ్మకండి అని ఎలా అంటారండి?
వదలరా రే. పువ్వు జాబ్ వీడు బాగా చెప్తున్నాడు కథలు. ఎక్కడో కొడుతుందండి. నాకు కొట్టట్లేదండి. పువ్వు ఇచ్చింది, వీడిని చూసి భయపడ్డది. అసలు ఏంది ఇది? మాస్టరు మాస్టరు చెప్పండి. చెప్పు స్పీక్ అవుట్. చెప్పు. అంటే ఇప్పుడు నిజం చెప్పండి, మీరు జాబ్ కోసం వచ్చారా లేకపోతే అమ్మాయిని ప్రపోజ్ చేద్దామని వచ్చారా? జాబ్ కోసం వచ్చా. మీకు మీ సర్టిఫికెట్లు ఏవండి? మీకు ఎందుకండి? ఓకే, జాబ్ కోసం వచ్చారంటారు ఫైనల్గా. ఫైనల్, సెమీఫైనల్ అన్ని, క్వార్టర్ ఫైనల్ అన్ని ఫిక్స్ అయిపోవచ్చు. ఫిక్స్. సార్ మేడం పిలుస్తున్నారు. వస్తున్నా. మేడం నన్ను పిలుస్తుంది సపరేట్గా. కానీ నువ్వైతే హ్యాపీ కదరా. అది మాత్రం నా లవ్ చేయదు అది ఇది అన్నది, కానీ అది మాత్రం మెయింటైన్ చేస్తుంది. సో నీకు జాబ్ కావాలి అంతేనండి. సరే ఇవ్వు. ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి? ఇచ్చాను కదండి. ఫ్లవర్ ఇస్తే జాబ్ ఇస్తారా ఎవరైనా? మరి సర్టిఫికేట్స్ ఇస్తే ఇస్తారు. లేవండి, అంటే తెలియదండి. నువ్వు నిజంగానే జాబ్ కోసం వచ్చావా లేకపోతే? లేదండి, నిజంగా జాబ్ కోసమే వచ్చా అండి. సర్టిఫికేట్స్ ఇస్తేనే జాబ్ వస్తుంది. మరి ఫ్లవర్ ఇస్తే ఏమి ఇస్తారండి? పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ వస్తుంది. వద్దండి. నువ్వేదో కాళ్ళ మీద పడి అడుక్కుంటున్నావు అని చెప్పేసి జాబ్ ఇద్దాం అనుకున్నా, కానీ నిన్ను చూస్తే ఏదో తేడాగా అయితే అనిపిస్తుంది నాకు. సర్టిఫికేట్స్ మెయిల్లో ఉన్నాయండి, తీసుకొస్తా. బయట ప్రింటర్ ఇచ్చింది, వెళ్ళి తీసుకున్నా. సరే. తెలిసిందిలే నెల రాజా నీ గుట్టు తెలిసిందిలే. ఉరే గుట్టేంట్రా? నేను ఇంకా రాజు కాలేదురా, రాని ఒప్పుకోలే. ఏంటో మా ప్రింటర్ ఎక్కడమ్మా? క్వాలిఫికేషన్ అయితే బాగుంది. 2 డేస్లో ఇన్ఫర్మేషన్ ఇస్తా ఎప్పుడు జాయిన్ అవ్వాలని. ఏంటి? నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. నాకు జాబ్ వచ్చిందా? ఎలా? అవును. ఎలా? నీ క్వాలిఫికేషన్ బాగుంది అండ్ మాకు టెక్నికల్ టీంలో రిక్వైర్మెంట్ ఉంది, సో వచ్చింది. ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా తిరుగుతావు? ఏదైనా చూసుకోవచ్చు కదా. ఏంటమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇంట్లో కొంచెం కష్టంగా ఉంది, ఉద్యోగం ఏమన్నా చూసుకోనా అన్నా. అరే గౌతమ్ ఏమన్నా జాబ్ చేసుకోరా. ఏమైంది? నాకేం కావాలో అదే అడిగాను, నాకేమివ్వాలో అదే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది. నా వల్ల జాబ్ వచ్చిందా? అదృష్టాన్ని మోసుకొచ్చావు భయ్యా. నేనా? యాక్చువల్లీ నేను ఇక్కడికి ఒక మాట చెప్దామని వచ్చాను, కానీ నిన్ను చూశాక ఆ మాట మార్చి చెప్పాను. దానివల్లే నాకు జాబ్ వచ్చింది. నా వల్ల జాబ్? థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల జాబ్ కూడా వచ్చిందా? అసలు ఏం అర్థమైతలేదు భయ్యా.
అర్థమవుతే అది అద్భుతం ఎందుకు అవుతుంది? ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? పట్రాని సంతోషం వచ్చినప్పుడు, చెప్పుకోలేని బాధ వచ్చినప్పుడు ఒక్క కౌగిలింపు కావాలి. మనసు చాలా తేలిగ్గుంటుంది. నీకు జాబ్ ఇచ్చింది నేను. జాబ్ ఇచ్చింది మీరే, అలా అని మిమ్మల్ని కౌగిలించుకోలేను కదా. హ్మ్? దీనికి ఎంత ఎక్సైట్మెంట్ అవసరం లేదనుకుంటా. పాతికేళ్ళు దాటినా చేతిలో పైసా లేదంటే ప్రాణమున్న ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. ₹1 సంపాదించేటోడు కూడా అసహ్యంగా చూస్తాడు. ఖాళీగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ చాలా నొప్పిగా ఉంటుంది. కానీ ఈ రోజుతో ఆ బాధలన్నీ తొలగిపోయాయి, కేవలం నీ వల్లే. నాకు జాబ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అవును, నువ్వు నిజంగా జాబ్ కోసమే వచ్చావా? అంటే ఫ్లవర్ ఇచ్చి జాబ్ కావాలని ఎవ్వరు అడగరు. రోజు నా వెనకాల వచ్చేది ఈ జాబ్ కోసమేనా? నేను జాబ్ కోసమే వచ్చాయని నీకు అనిపిస్తుందా? అయినా జాబ్ కోసం ఎవరైనా ఫ్లవర్ ఇస్తారా? నేను జాబ్ కోసం రాలేదని నీకు అనిపిస్తుందంటే దేనికోసం వచ్చానో నీకు అర్థమైందనుకుంటా. ఫియర్తో ఫీలింగ్స్ని దాచేయకూడదు. క్లియర్గా అర్థమవుతున్నా అర్థం కానట్టు అడగొద్దు. అర్థమైనా కూడా నువ్వు చెప్తే వినాలనిపిస్తుంది. నేను చెప్పిన తర్వాత కూడా వినకూడండి వింటానేమో అని భయంగా ఉంది. నేను అలా అంటానని నీకు అనిపిస్తుందా? ఐ లవ్ యూ శ్రావణి. ఐ లవ్ యూ టూ. ఇందాకే చెప్తావు అనుకున్నా. అంటే ఇందాకే చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు అతనితో అలా మాట్లాడేసరికి అంటే ఎంప్లాయీస్తో వర్క్ చేయించుకోవాలంటే అలానే ఉండాలి కదా. నువ్వు ప్రపోజ్ చేస్తే నో చెప్దామని ఎంత వెయిట్ చేస్తానో తెలుసా? ఎందుకు? అంటే ఇంకొన్ని రోజులు తిప్పించుకుందామని. నువ్వు నా వెనకాల ఫాలో అవుతుంటే చాలా బాగుంటుంది. నువ్వు ప్రపోజ్ చేయకుండా జాబ్ కావాలంటే ఎంత డిసప్పాయింట్ అయినా తెలుసా? పోనీ అట్లీస్ట్ క్యాబిన్లో అయినా చెప్తావు అనుకుంటే అది కూడా లేదు.
మరి ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పగానే ఐ లవ్ యూ టూ అని చెప్పేశావు. ఎందుకులే, ముందే అమ్మాయిలకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది, బాగా తిప్పించుకుంటారని. ఆ అమ్మాయి నుంచి మాటలు లేకపోతేనే ప్రసాద్ అలా అయోమయంగా తిరుగుతున్నాడు. నీకు నువ్వు చెప్తే నువ్వేమైపోతావు అని. ఓకే చెప్పేసా. ఇప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా, పండగలా ఉంది. ఓ హగ్గిస్తావా? బయటికి వెళ్ళడానికి దారిస్తా. సరే, ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేను ఫాలో అవుతా. అంటే నిన్ను ఫాలో అవుతే నీకు చాలా ఇష్టం కదా. ఓకే. తన పేరు శ్రావణి. నేను రోజు తన్ని ఫాలో అవుతున్నాను, తనకు కూడా తెలుసు. లవ్ కోసమే నా లైఫ్ను వదిలేశా, కానీ లవ్ చేసిన అమ్మాయే నాకు లైఫ్ ఇచ్చింది.